కలిగి ఉన్న దానితో సంతృప్తి పడడం నేర్చుకో. ఈ రోజు దేవుడు ఒక 1000 రూపాయలు ఆశీర్వాదాన్ని ఇస్తే అవసరమైతే 10 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని రేపు ఇంటికి దాచుకుంటున్నాం. మనం రేపటిని గురించి చింత ఉందా మనకి? ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలు మన్న పడుతుందంట ఆకాశం నుండి, ఎప్పుడు తప్పుడే తినేయాలా. వీళ్ళు అలా కాదు, అయ్యి బాబాయ్ మర్ర రేపు పొద్దున మనకు దొరుకుద్దా లేదనంట బాణాలు బట్టి తీసుకెళ్లి లోపల దాచుకున్నారంట. ఏమైంది మర్నాడికి? చలికంపు వచ్చేస్తుందంట. దేవుని మీద నమ్మకం ఉంటే రేపటి గురించి ఆలోచించాం మనం. ఈ రోజున సంపాదన ఉందే, ఈ రోజు ఆశీర్వాదం ఉందే, ఈ రోజు కొరకు ఇచ్చింది అది. కష్టం మీద, ఆరోగ్యం మీద, శ్రమ మీద ఎన్నిచ్చివాడు ఎవరు? దేవుడు. కానీ మనం ఎలా భావిస్తాం తెలుసా? ఇది నా కష్టం, ఇది నా శ్రమ, కాబట్టి నేను ఏం చేయాలి? దాచిపెట్టాలి. రోజు మిమ్మల్ని ఆశీర్వదించిన దేవుడు రేపు పొద్దున మీ బిడ్డలను ఆశీర్వదించడా? రోజు చాలా మంది జీవితాల్లో సమాధానం లేకపోవడానికి, సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటి చెప్పమంటారా? సంతృప్తి అనేది లేకపోవడానికి. మనిషి ఆశకి అద్దు లేదు. పౌలు గారు అంటున్నాడు, ఉన్న దానిలో సంతృప్తిగా జీవించాలంట.